బీసీ కాలనీస్ వాటి దగ్గరలో ఎక్కువ మంది ఉంటారు. అక్కడికి కొంచెం షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేస్తే అక్కడ మించి చేయండి. అక్కడ రూమ్ అవసరం లేదు. ఉన్న రూమ్కే ఉన్న సెంటర్కే ఈ వర్కర్ డిప్యుటేషన్ చేస్తే వాటికి షిఫ్ట్ చేయండి. ఈజీగా ఉంటుంది. మనము పర్పస్ ఆఫ్ యూటిలైజేషన్ అనేది ఇంపార్టెంట్. చూడండి, దాదాపు 49 మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళల్లో ఎవ్రీ మంత్ ఒక 10 మంది వస్తారు పైకి. ఎవ్రీ ఇయర్ ఒక 10 మంది 3 years కంప్లీట్ అవుతారు. వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలా. వాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అన్ని అందిస్తూ ఉన్నాం. ఇక్కడ చదువు అనేది మనము చెప్పగలిగితే కదా. 4 గంటలలో నర్సరీ ఒకరు, ఎల్కేజీ ఒకరు, యూకేజీ ఒకరు తీసుకొని పిల్లలు బాగా పిండాడిస్తే వాళ్ళు జస్ట్ ఇంటికి పోయి రైమ్స్ ఏదో ఇంగ్లీష్లో వాగుతూ ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనకు స్ట్రెంత్ వస్తుంది. కను ప్రాపగండా ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనమే ప్రైవేట్ స్కూల్ కాదు కదా, దేశం అంతా అరిసి క్యాకులేట్. పిల్లలకు చదువు చెప్తే ఆటోమేటిక్గా పిల్లలకు బాగా వస్తేనే అక్కడ ఆ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ మంది వేరే వాళ్ళ చుట్టుపక్కల కూడా ఎందుకు 10,000, 15,000, 20,000 డబ్బులు పోవడం, ఆడిపోతే మధ్యాహ్నం భోజనం పెడతారు బాగుంటుంది కదా అనే ఒక ఫీలింగ్ కలిగిస్తేనే అంగన్వాడీ సెంటర్లు క్లిక్ అవుతాయి. అది కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, నేను చెప్తున్నా 49 మంది ఉన్నారు దగ్గరగా. 49 మంది పిల్లలలో ఒక 10 మంది 3 years కంప్లీట్ అవుతారు ఎవ్రీ ఇయర్. ఆ 10 మందిలో అట్లీస్ట్ 5-6 మంది అంటే మనం క్యాచ్ చేయలేకపోతే ఉంటాయి. ఎందుకు పోతా ఉన్నారు మనది కాదని కాన్వెంట్లకు? మనం చెప్పకపోవడమే కారణం. చెప్తే ఎందుకు పోతారు అంటున్నాం. ఇప్పుడు మొన్న ఒక 3 రోజుల క్రితం ఒక వీడియో పెట్టారు. అన్ని క్యాపిటల్స్ చెప్తా ఉన్నారు. ఒక 3 years పాప క్యాపిటల్స్ అంగన్వాడీ వర్కర్ అడుగుతా ఉంటే టక్క 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 చెప్తా ఉంది. ఆ వీడియో దాదాపు ఒక 50 లక్షలు మీరు చూసారు. చిన్న షార్ట్. ఆ అంగన్వాడీ వర్క్ సెంటర్ ఇట్లుండాలా, ఇది కరెక్ట్, ఇట్లుంటే మేము ఎందుకు పంపించము కింద కామెంట్ చదవండి. ఆ షార్ట్కు కామెంట్ చదవండి. ఇట్లుంటే మేము ఎందుకు పంపించము సెంటర్కు, ఇంత బాగా నేర్పిస్తూ ఉంటే అనేది కలుగుతూ ఉంది. అది మనం ఎంతసేపు ఇంటి ఇచ్చారు వీళ్ళకి పెట్టడము, వాళ్ళకి పెట్టడము, వీళ్ళ యాప్లు, వీళ్ళకి వర్క్ విపరీతంగా ఈ మధ్య కాలంలో ఆ బియ్యం మాత్రం ఏదైనా కూడా వీళ్ళకే పెట్టారు. అది తీసుకోవడం వాళ్ళ కోణంలో ఆలోచిస్తే కూడా వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ. అట్లా కాకుండా నేను చెప్పేది స్లీపింగ్ అవర్లో వాళ్ళు వర్క్ యూటిలైజ్ చేసుకోవడము, ముగ్గురు ఉన్నప్పుడు ఒకరు అందరు ఇది చేయడము, నలుగురు ఉన్నప్పుడు ముగ్గురు చదువు చెప్పడము, ఒకరు అందరూ వర్క్ చేసేయడము, వర్క్ షేరింగ్ చేసుకుంటే క్లాస్ వైజ్ డివైడ్ చేసుకొని నర్సరీ ఒకరు, ఎల్కేజీ ఒకరు, యూకేజీ ఒకరు, అట్లా చేసుకుంటే సక్సెస్ అవుతుందండి. వర్క్ చేస్తున్నాం కానీ